ఏది ఒక్క ప్రేమ సమాజం భూముల్లో ఈ యొక్క శాంతి గారు ఫేవర్ చేస్తేనే ఆ మాత్రం సాయం చేశారంటే అసలు ప్రేమ సమాజం భూములు వెనకాల ఎంత భాగోతం జరిగింది? అవి ఎందుకు రద్దు చేస్తామని చెప్పి ఒక ప్రేమ సమాజం లీజుల్లో ఉన్నటువంటి సాయిప్రియ రిసార్ట్స్ వాళ్ళు ఓనర్కి సంబంధించినటువంటి వాళ్ళని ఏ విధంగా బేరిచ్చారు? అసలు వీళ్ళు ఇంకా ఎన్ని సెటిల్మెంట్లు చేశారు? ఈ శాంతి గారు అమ్మవారు ఎవరైనా కానీ, ఈ అమ్మవారు ఎక్కడైనా కానీ ఈ యొక్క జిల్లాలోని ఏ గుడికి వెళ్ళినా, ఏ ఆలయానికి వెళ్ళినా ఈమెకి ఒక మంచి పట్టుచీర పెట్టాలి, 10,000 రూపాయలు నగదు చెల్లించి అప్పుడు అమ్మగారిని శాంతింపజేసి ప్రసన్నం చేసుకోవాలి. ఎవరు? ఎండోమెంట్ అధికారులు. ఎక్కడికి వెళ్తే అక్కడ ఈ ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ ఉన్నటువంటి శాంతి పైన అనేకమైన వివాదాస్పదమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఏకకాలంలో అసిస్టెంట్ కమిషనర్గా ఉంటూ, కనకమహాలక్ష్మి టెంపుల్కి ఈవోగా ఉంటూ, సంపత్ వినాయక టెంపుల్కి ఈవోగా ఉంటూ, ఎర్రమాంబ గుడికి ఈవోగా ఉన్నటువంటి ఏకైక అధికారి ఈమె. ఎందుకంటే విజయసాయిరెడ్డి గారు ఆశీస్సులు, విజయసాయిరెడ్డి గారు ఈమె గుప్పెట్లో ఉన్నారు కాబట్టి. వీళ్ళు చేసినటువంటి భూలావాదేవీలు ఏవైతే ఉన్నాయో, అసలు ఒక రాజ్యసభ సభ్యుడు ₹1 కోటి ఒక అసిస్టెంట్ కమిషనర్గా ఉన్నటువంటి శాంతికి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? అతని భార్యామణి 65 లక్షల రూపాయలు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఒక విల్లా ఇవాళ మంగళగిరిలో ఎందుకు కొనాల్సి వచ్చింది? ఇవన్నీ లావాదేవీలు వెనక ఇంకా ఎంత ఉంది? మీరు అన్నట్టు మంగళగిరిలో జిల్లాలో, ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్నటువంటి తాడేపల్లిలో విల్లా ఉంది, అక్కడ విల్లా ఉందని చెప్తున్నారు కదా. తాడేపల్లి ఇప్పుడు అక్కడ విల్లా. సో ఇప్పుడు అసలు ఇన్ని ఆస్తులు తక్కువ కాలంలో ఈమె ముందరే ఏదైతే ముందర కాలం బంధం వేసినట్టు ఇప్పుడు ఉద్యోగంలో జాయిన్ అయిన వెంటనే కింద స్థాయి సిబ్బంది అందరికీ కూడా పిలిచి, మా అమ్మగారు మా పెళ్ళప్పుడు 100 కాసులు బంగారం పెట్టారు, నాకు నా 100 కాసులు బంగారాన్ని నేను ఇవాళ ప్రభుత్వ రికార్డ్స్లో నాకు ఆస్తిగా నా పెళ్లికి ఇచ్చినటువంటి దానికి నేను ఆల్రెడీ రికార్డ్స్లో మెన్షన్ చేశాను. మీరు కూడా ఎప్పటికప్పుడు ప్రతి ఏడాది ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ యొక్క ఆస్తులను మెన్షన్ చేయాలి కదా, మీరు కూడా అలాగే మెన్షన్ చేసుకుంటే అది మంచిదని చెప్పారు. ఒక ట్రంక్ పెట్టి పట్టుకొని విశాఖపట్నంలో వచ్చి ఒక సత్రంలో ఉండి, తండ్రి వాచ్మ్యాన్గా ఉండి, తల్లి ఏమొచ్చి ఇదే ఎరుకమాంబ గుడి దగ్గర కొబ్బరికాయల వ్యాపారం పెట్టించినటువంటి శాంతి గారికి ఇన్ని కోట్ల రూపాయలు ఎవరితో కొబ్బరికాయలు వ్యాపారం పెట్టించారు? ఆమె తల్లిగారు ఇక్కడ ఏదైతే ఎన్నుమాంబ గుడి ఉందో, ఎన్నుమాంబ గుడి దగ్గర కొబ్బరికాయల వ్యాపారం పెట్టించారండి ఈవిడ. ఆ గుడి దగ్గర బయట ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబీకురాలైనటువంటి ఈమె అసలు ఏ విధంగా వచ్చింది? మొన్న మీకు ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం చెప్తామండి. నంద్యాలలో పోటీ చేసేటువంటి పరిస్థితి వచ్చింది. మొన్న పోటీ చేయాల్సింది మేడం గారు మొన్న ఎన్నికల్లో, ఎందుకో కానీ పాపం ఆ యొక్క అదృష్టం దక్కలేదు. అంటే ఇన్ని కోట్ల రూపాయలు లావాదేవీలు విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్రలో చేసినటువంటి భూ లావాదేవీలు, ముఖ్యంగా దస్పల్లా భూముల్లో కూడా సుభాష్ అనేటువంటి వ్యక్తి విజయసాయిరెడ్డి యొక్క పాత్ర కీలకంగా ఉన్నదనడానికి సాక్షాత్తు విజయసాయిరెడ్డి వాళ్ళ కూతురు అల్లుడు పైనే, అవియాన్ రియల్టర్స్ LLP పైనే విజయసాయిరెడ్డి డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేయించుకున్నారు. ఆ డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేయించుకున్న దాంట్లో భాగంగా ఆ యొక్క వ్యవహారంలో శాంతి పాత్ర కూడా కీలకంగా ఉన్నదనేటువంటి అనేకమైన అనుమానాలు మాకున్నాయి. ఇవాళ జిల్లాలో ఉన్నటువంటి అనకాపల్లి ఉమ్మడి జిల్లా, అనకాపల్లి జిల్లా కావచ్చు, విశాఖ జిల్లాలో కావచ్చు, ఉమ్మడి పాత విశాఖ జిల్లాలో ఉన్నటువంటి ఎండోమెంట్ ల్యాండ్స్ అన్నీ కూడా పూర్తి స్థాయిలో లీజులు, వాటి ఇచ్చినటువంటి లీజుల విధానం 3 ఏళ్ళకి ఇవ్వాల్సినటువంటి షాపు లీజులు కానీ, స్థలం లీజులు కానీ, పెద్దల ప్రసాద్ గారు చెప్పినట్టు లంకేపాలెం దగ్గర ఆడారి ఆనంద్ అనేటువంటి వైసీపీ నేత ఎవరైతే మొన్న పోటీ చేసి ఓటమి పాలయ్యారో వాళ్ళ బినామీ ఒక ఐస్ క్రీమ్ సంస్థకి నెల 20,000 రూపాయలు అద్దెకి ఇచ్చేశారండి. ఎకరం స్థలాన్ని 11 సంవత్సరాలు లీజుకి ఇవ్వడానికి ఎక్కడైనా సరే చట్టంలో, ఎండోమెంట్ చట్టంలో ఉందా? కేవలం 3 ఏళ్ళకి వచ్చి తర్వాత మళ్ళీ వాళ్ళకి ఆక్షన్ కాల్పర్ చేస్తారు, మళ్ళీ ఆక్షన్లో పాడుకున్న వాళ్ళకి ఇస్తారు. 11 ఏళ్ళు నిబంధనల విరుద్ధంగా ఆ ఆక్షన్కి వాళ్ళకి ఏకపక్షంగా ఇచ్చేశారు. అంటే వాళ్ళ దగ్గర నుంచి ఎన్ని లక్షల రూపాయలు ముడుపులు తీసుకున్నారు? ఇక్కడ సంపత్ వినాయక టెంపుల్, సిరిపురం సంపత్ వినాయక టెంపుల్ దగ్గర ఆ సంపత్ వినాయక టెంపుల్ యొక్క ఎవరైతే గుడి ట్రస్టీస్ ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి 5 లక్షల రూపాయలు ముడుపులు అడిగిందండి ఈవిడ. అసలు ఈవిడ ఎక్కడికి ఏ గుడికి వెళ్ళినా అక్కడ ఉన్నటువంటి ఏదైతే పెందుర్తిలోని ఒక జాతర జరుగుతుంటాయి, వెంకటేశ్వర టెంపుల్ దగ్గర పైకి కొండపైకి వెళ్ళడానికి ఈవిడ కారు వెళ్ళలేదనంటే ఈవిడ నడుచుకొని వెళ్ళినందుకు ఆ పైన ఉన్నటువంటి ఆ యొక్క దేవాదాయ ధర్మాదాయ సిబ్బందిని అలాగే పూజారిని కూడా దుర్భాషలాడి
ఏకంగా సస్పెండ్ చేసే పరిస్థితి వచ్చింది. ఎక్కడికి వెళ్తే ఎక్కడ కనీసం ట్రాఫిక్లో కూడా ఈవిడ కారు ఎక్కడ ఆగకూడదు. అసలు ట్రాఫిక్ పోలీసులను కూడా ఏకపక్షంగా అసలు నోటికి ఇస్తున్నట్టు దురుసుగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. రైట్ ఇదే కొద్దిగా విశాలాక్షి నగర్ ఆవిడ ఫ్లాట్ లో కిందన ఓనర్లతో గొడవ పడితే ఎఫ్ఐఆర్ కూడా వేశారు. అన్ని వివాదాలు ఉన్నటువంటి వ్యక్తి విజయసాయిరెడ్డి బినామీగా ఇవాళ విజయసాయిరెడ్డి భూ వ్యవహారంలో కీలక పాత్ర పోషించారు ఈ శాంతి. అంతేకాకుండా వీళ్ళు చేసినటువంటి లావాదేవీలన్నింటిపైన నూతన కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏవైతే ఈ దేవాలయాల భూములు ఉన్నాయో ఆ భూములన్నిటి మీద